సార్ ఏపీలో ఎలక్షన్స్‌ని దృష్టిలో ఉంచుకొని జన్మత్ అండ్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ సర్వేలు నిర్వహించాయి సార్. మరి సర్వే రిజల్ట్స్ కూడా వచ్చాయంట కదా! ఏం చెప్తున్నాయి సార్ ఈ సర్వేలు? మనం ప్రతిసారి మినిమం ఒక 2 సర్వేలని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఈసారి కూడా ఈ 2 సర్వేలు మాట్లాడతాం. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో వరకు చూసుకుంటే ప్రతి సర్వే కూడా ఏది కూడా బ్యాలెన్సింగ్గా ఉన్నట్టు కనబడదు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఒక సర్వే ఉంటుంది, ఇంకొక సర్వే దానికి రివర్స్లో ఉంటుంది. అలాగా ఇప్పుడు కొత్తగా 2 సర్వేలు మనం చెప్పుకుందాం. ఒకటి జనమత్ సర్వే. ఈ జనమత్ సర్వే ఎవరి మంత్ చేస్తూ ఉంది. లాస్ట్ మంత్ ఈ సర్వే చేసినప్పుడు వైసీపీకి 114 నుంచి 117 వస్తాయని చెప్పింది. ఇప్పుడు 6 స్థానాలు పెరిగింది ఈ మంత్లో అని జన్మత్ సర్వే చెప్తుంది. జన్మత్ సర్వే ప్రకారం ఈసారి వైసీపీకి 120 నుంచి 123 వస్తాయి, కూటమికి 46 నుంచి 48 వస్తాయి. ఇది చెప్పింది. అయితే ఎందుకు ఈ గ్రాఫ్ పెరిగిందని జన్మత్ సర్వే అనుకుంటుందని వాళ్ళు డీటెయిల్గా ఏం చెప్పలేదు. బట్ ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే బీజేపీ కూటమితో కలవడం, బీజేపీలో కేంద్ర నాయకత్వం ఎవరు కూడా జగన్కి యాంటీగా ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం. సో ఇక్కడ క్యాంపెయిన్ కానీ లేదా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, జగన్ ప్రభుత్వాన్ని కోల్దామని పిలిపివ్వడం కానీ ఏ రకంగానూ లేదు. అట్లాగే బీజేపీ నుంచి 10 మంది అసెంబ్లీ అండ్ 6 పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రధానంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని అక్కడ పెట్టారు. 1-2 చోట్ల వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ట్రెడిషనల్గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ రకంగా బీజేపీ క్యాడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది. నిజానికి బీజేపీ పెద్ద ఓట్ షేర్ లేదు, కానీ దానివల్ల కూడా కొన్ని అసంతృప్తి వల్ల కూడా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే తెలుగుదేశానికి ఈ ప్లేస్లో ఇవ్వలేకపోవడం వల్ల తెలుగుదేశం క్యాడర్ కూడా ఇది ఉంది. ఇవన్నీ కూడా కూటమిలో ఉన్న ప్రాబ్లమ్స్. ఇక జనసేనకు వచ్చేసరికి జనసేనలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 12 మందికి జనసేనేతర క్యాండిడేట్లకి, అంటే ఇటు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి జనసేనలో తీసుకున్న వాళ్ళకి ఇచ్చారు తప్ప ఈ 12 మందికి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో జనసేనలో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వలేదు. అట్లాగే 2 పార్లమెంట్ సీట్లు, ఒకటి మజిలీపట్నంది బాలశౌరి, అతను కూడా వైసీపీ నుంచి వచ్చాడు. అందువల్ల జనసేనలో చాలా అసంతృప్తులు పెరిగిపోయినాయి. ఆల్రెడీ 2-3 నియోజకవర్గాల ప్రతినిధులు వచ్చారు, వాళ్ళు వైసీపీలో చేరిపోయారు. లేటెస్ట్గా విజయవాడ వెస్ట్లో ఎప్పటి నుంచో ట్రై చేసుకుంటున్న పోతిని మహేష్, ఆయన ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యాడు. సో దానివల్ల జనసేనలో కూడా విపరీతమైన అసంతృప్తి ఉంది. ఈ విధంగా కూటమిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐక్యంగా లేదు కూటమి. అందువల్ల జగన్కి అడ్వాంటేజ్ వచ్చింది అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే జగన్ మేమంతా సిద్ధం పేరుతో సభలు ఇప్పటికీ 11 కంప్లీట్ అయింది. ఈరోజు 13 జరిగే అవకాశం ఉంది. సో ఈ 12ది. సో ఈ 11 కూడా బాగా సక్సెస్ అయినాయి. దీనివల్ల ఏంటంటే జగన్ ఒకప్పుడు పాదయాత్రలు ఏ టెక్నిక్ అయితే వాడాడు, అంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, సెల్ఫీలు దిగడం, వాళ్ళ సమస్యల్ని తీసుకోవడం, నేను పరిష్కరిస్తారని చెప్పడం, ఇవి. సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఈ జనంలోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ తెలుసుకోవడం ద్వారా దాన్ని మేనిఫెస్టోలో పెట్టాలనేది కూడా జగన్ ప్లాన్లో ఉన్నాడని చెప్తున్నారు. అందుకని రుణమాఫీ డిమాండ్ ఒకటి బాగా బలంగా వస్తుంది. ఆ రుణమాఫీని మేజర్గా పెట్టాలనేది ఒక ప్లాన్. రెండవది మహిళలకు లోన్లు అవి ఇవ్వడం కాకుండా ఆర్థికంగా వాళ్ళకి స్థిరంగా నిలబడే విధంగా చేయమని చాలామంది మహిళలు అడుగుతున్నారని చెప్తున్నారు. సో ఇటువంటివి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. సో జగన్ ఈ మనమంతా సిద్ధం, మేమంతా సిద్ధం అనే ఒక దీంతో వెళ్తున్నాడు. దానివల్ల ఒక గ్రాఫ్ వాళ్ళది పెరిగింది. అట్లాగే కూటమిలో ఉండే అనేక రకాల ఇష్యూస్ వల్ల కూటమికి కొంత తగ్గింది. దానివల్ల వైసీపీ కలిసి వచ్చింది అనేది వీళ్ళు చెబుతున్న నేరేటివ్. ఇది ఎంతమాత్రం నిజం అనేది మనం చెప్పలేము. బట్ ఓవరాల్గా ఈ ప్రాబ్లమ్స్ కూటమిలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీలని కలవాలి, 3 పార్టీలకి అకామిడేట్ చేయాలి. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి అవన్నీ సర్దుకునే అవకాశం కూడా ఉంది. కూటమిలో ఇప్పటికిప్పుడు కొంత ఇబ్బందులుగా కనిపించిన ఇవన్నీ సర్దుకునే వైపుగా చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తున్నాడు. యాక్చువల్గా చంద్రబాబుకి
అక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్న రాబిన్ శర్మ సర్వే చేసి రీసెంట్గా 15 చోట్ల అభ్యర్థులను మార్చమని చంద్రబాబుకి రికమెండ్ చేసినట్టుగా ఈరోజు వార్తలు వచ్చాయి. అందులో 6 మందిని మార్చే వైపుగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నాడని చెప్తున్నారు. ఒకటి మాడుగులకు సంబంధించి పైలా ప్రసాద్ను మార్చి అక్కడ బండారు సత్యనారాయణకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండోది ఉండి అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మంతెన రామరాజుకి ప్రజెంట్ ఇచ్చారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఆల్రెడీ ఆయనకి ఇవ్వడం పట్ల అక్కడ కలువపూడి శివరామరాజుకి ఇబ్బందులు ఉన్నాయి. సో అటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా ఇవ్వాలని పరిస్థితి. తను వచ్చి తెలుగుదేశంలో చేరాడు కాబట్టి తను కోరుకున్న విధంగా నరసాపురం ఇవ్వలేకపోవడం వల్ల నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గానికి ఆయనకి ఇద్దామన్న ప్లాన్లో ఉన్నట్టుగా ఉంది. ఈరోజు కూడా ఆయన మంతెన రామరాజు మీడియాతో మాట్లాడారు. చాలా బాధగా మాట్లాడారు. నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నారు, నేను నా కార్యాచరణ తర్వాత ప్రకటిస్తా అని చెప్తున్నాడు. సో ఈ ఇద్దరు రామరాజులు కానీ వ్యతిరేకంగా మారితే మాత్రం రఘురామకృష్ణరాజుకి ఇబ్బంది అవ్వచ్చు. బట్ రఘురామకృష్ణరాజుకి ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఏదో ఒక రకం మేనేజ్ చేసుకునే తెలివితేటలు కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి, తెలివితేటలు ఉన్నాయి, డబ్బు ఉంది. సో కాబట్టి చేస్తాడు. చంద్రబాబు కూడా వాళ్ళిద్దరిని మేనేజ్ చేసి వాళ్ళకి వేరే తమ ప్రభుత్వం వచ్చి నాకు ఏదో ఒక పదవులు ఇవ్వడం అని చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూటమిలో వీళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి టైం అయితే ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి మనం ఈ సర్వేని ఈ కారణాల వల్ల జగన్ గ్రాఫ్ పెరిగిందంటే కొంత నమ్మడం కష్టంగానే ఉంది. ఇక రెండవది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ చేసిన సర్వే, ఇది కంప్లీట్గా రివర్స్ చేసింది. ఇదేమో నేషనల్ లెవెల్లో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి చేసింది. వీళ్ళు క్లియర్గా చెప్పారు ఇది మే రిఫ్లెక్ట్ ఆర్ మే నాట్ రిఫ్లెక్ట్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. దీని రిజల్ట్ అసెంబ్లీకి ట్రాన్స్లేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల అజెండా వేరే ఉంటుంది, స్థానిక అసెంబ్లీ ఎన్నికల అజెండా వేరే ఉంటుంది అనేది వీళ్ళ అభిప్రాయం. కానీ మనకి అది చాలా చోట్ల కరెక్టే. ఇటు తెలంగాణలో కరెక్టు, కర్ణాటకలో కరెక్టు, ఇట్లా చాలా చోట్ల కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద తేడా లేదు. 2019లో చూసుకున్నప్పుడు లోక్సభ ఎన్నికలకి ఇటు అసెంబ్లీ ఎన్నికలకి మధ్య పెద్ద గ్యాప్ లేదు. కానీ చాలా రాష్ట్రాల్లో అది ఉంటుంది. ఎందుకంటే మోడీ వర్సెస్ వేరే చూడడం అనేది అక్కడ ఉంటుంది. మోడీ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేస్తుంది. కానీ రాయలసీమలో అటువంటి ఫ్యాక్టర్ ఏమి కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం ప్లస్ కూటమికి 19 నుంచి 23 లోక్సభ స్థానాలు వస్తాయి. వైసీపీకి 2 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ రకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూటమికే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 6 చోట్ల మాత్రం కీన్ కాంటెస్ట్ ఉంటుంది, నువ్వు ఒక కాంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఈ మధ్య గోనె ప్రకాష్ రావు కూడా తన ప్రెడిక్షన్ చెప్తున్నాడు. ఆయన కూడా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది, 120 నుంచి 144 వస్తాయి, వైసీపీ కేవలం 19 నుంచి 21 అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని చెప్పడం నమ్మడం కష్టం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు మన సోర్సెస్ నుంచి, మన జర్నలిస్టిక్ సోర్సెస్ నుంచి చూస్తున్నప్పుడు ఎవరిది ఎడ్జ్ ఉంది అనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. ఇంకొంత టైము పడితే కానీ చెప్పలేము. ఇద్దరు కూడా హోరాహోరీగా ఉన్నారు అనేదే వస్తుంది తప్ప ఖచ్చితంగా స్వీప్ ఉందని ఎవరు కూడా చెప్పట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడుతున్నా, మన మిత్రులు కూడా చాలామందితో మాట్లాడుతున్నాడు, గ్రౌండ్ లెవెల్కి కూడా వెళ్ళిన గ్రామాలకు కూడా వెళ్తున్నారు. చూసినప్పుడు స్వీప్ అయితే ఎవరి వైపు లేదు. పథకాలు తీసుకున్న వాళ్ళు మాత్రం సాటిస్ఫాక్టరీగా ఉన్నారు వైసీపీ పట్ల. అట్ ద సేమ్ టైం అర్బన్ మిడిల్ క్లాస్ కావచ్చు మిగతా వాళ్ళు వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు కూటమికి ఉన్న సెక్షన్స్ అందరినీ ఓట్లు వేయించే ఒక మెకానిజం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది అర్బన్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ జగన్కు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేస్తారా అనేది పెద్ద క్వశ్చన్. దాన్ని వేయించడం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. అంటే తెలుగుదేశం పోల్ మేనేజ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కానీ ఒక జడ్జిమెంట్కి వచ్చే పరిస్థితి అయితే ఇమ్మీడియట్గా కనిపించట్లేదు.